హలో వర్కింగ్ ఉమెన్, ఎలా ఉన్నారు? ఈరోజు సెల్ఫ్ కేర్లో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అత్యంత ముఖ్యమైన సెల్ఫ్ కేర్ ఏంటి అంటే ఫుడ్. సో మనం చిన్నప్పుడు ఇంత పసి పాపగా పుడతాం కదా, ఇప్పుడు ఇంత ఎదుగుతాం కదా. ఎలా ఎదుగుతున్నాం? మనం తిన్న ఫుడ్తోనే కదా మనం ఎదిగేది. మన గ్రోత్ అంతా ఫుడ్తోనే ఉంటుంది కదా. సో మన ఫుడ్తో మన గ్రోత్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మరి? మనకి ఏదైతే ఎనర్జీని ఇస్తుందో, మనకి ఏదైతే లైట్గా ఉంటుందో, మనం అలాంటి ఫుడ్ తీసుకుంటే మనం చక్కగా ఎదుగుతాం, మన ఆరోగ్యంగా ఉంటాం కదా. ఒకవేళ ఏమైనా జంక్ ఫుడ్స్ కానీ, లేకపోతే ఎవ్రీ టైం నాన్ వెజ్ అలాంటి బరువైన ఫుడ్స్ తీసుకుంటే ఏమవుతుంది? మనం కూడా బరువు పెరిగిపోతాం, చాలా భారంగా అనిపిస్తుంది, అండ్ మనం యాక్టివ్గా ఏ పనులు చేసుకోలేం కదా. సో మనం ఫుడ్ ఎలా తీసుకోవాలి అంటే చాలా మితంగా, అది కూడా 80% వరకు నిండేటట్టుగా ఎవ్రీ టైం తీసుకోవాలి. ఎప్పుడు ఫీల్ చేయకూడదు. సో అలా ఆయన తినేటప్పుడు ఏంటంటే నెమ్మదిగా తినడం, ఇదంతా మనకు తెలిసిందే, అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నెమ్మదిగా తినడం, మితాహారం తీసుకోవడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, అండ్ కూల్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయడం, అండ్ రాత్రి పడుకోవడానికి ముందు 2-3 అవర్స్ ముందు మనం ఫుడ్ ఆపేయాలి, తినడం ఆపేయాలి. అలా అయితే మనం ఎనర్జెటిక్గా ఉంటాం, మన యాక్టివ్గా ఉంటాం, మన పనులు మనం సరిగ్గా చేసుకోగలుగుతాం, అలాగే మన మైండ్ కూడా సరిగ్గా పనిచేస్తుంది. లేదు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, సో మనం చాలా ప్రొకాస్టినేషన్ అవుతుంది, అండ్ మనం ఎవ్రీ టైం మనం బరువుగా అనిపిస్తుంది, ఎప్పుడు స్లీపీగా ఫీల్ అవుతాం, ఎనర్జీ లో అయినట్టు అనిపిస్తుంది, ఏ పనులు చేయడానికి మనకి అంతగా యాక్టివ్నెస్ ఉండదన్నమాట. సో మరి జంక్ ఫుడ్స్ ఎలా మనం తీసేసుకోవాలి అంటే, దీన్ని నెమ్మదిగా జంక్ ఫుడ్స్ అలవాటు తగ్గించుకోవాలి. రోజు కాకుండా వారానికి ఒక రోజు తింటాము అని పెట్టుకోవాలి ఫస్ట్లో. తర్వాత అది కూడా కొంచెం పరిమాణం తగ్గించుకోవాలి, జంక్ ఫుడ్స్ పరిమాణం. సో అలా మనం హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవచ్చు, అలాగే అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్స్ అండ్ మీట్ ఎవ్రీ టైం మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే.